నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామషో. ఇక మీకు ముందుగా చెప్పే ముచ్చటేందులా అంటే, ఇక మీ ప్రాంతంలో ఏమన్నా సమస్యలు ఉంటే మన ఛానల్లో వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, 9966877787. మీకోసం నేను అని ఇది మన ఛానల్ నెంబర్. మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా వీడియో తీసి ఆ నెంబర్కి పంపియురి, లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. మరి సాక్షి దినపత్రికను తీసుకొచ్చిన మరి రాజకీయంలో ఇక 4 రోజులు అంటే ఇంకా 3 రోజుల సమయం తర్వాత 4వ రోజు ఏం జరగబోతోంది, మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎట్లాంటి ఉత్కంఠ మొదలైతుందో మరి ఆ సాక్షి అన్న రాసిండు. మరి ఆ సాక్షి దినపత్రికల ఎట్లాంటి ఉత్కంఠ అనే ముచ్చట మాట్లాడుకుందాం. ఇక ఇనాల ప్రజలారా, ఫలితాలపై ఉత్కంఠ. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్. 2 జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. రేపు వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ పై ఆసక్తి. ఇక 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ అన్న ముచ్చట అందరికీ తెలుసు. 2 జిల్లాలలో ఏర్పాటు చేసిరు. పెద్దపల్లి జిల్లాల జేఎన్టీలో ఏర్పాటు చేసిరు, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిరు. ఇక రేపు ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వస్తాడు. ఎగ్జిట్ పోల్స్ మరి ఎక్కడ ఎగ్జిట్ పోల్స్, ఎట్లాంటి ఎగ్జిట్ పోల్స్ అనేది మనము చూడాల్సి ఉంటుంది. పూర్తిగా వార్త మొత్తం చదివితే వెళ్తుంది. ఇక చూడాలి. మరి అన్ని ఏర్పాట్లు కసరత్తులు అయిపోయినాయట. ఇక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఇక మిగిలింది లెక్కలే. మరి జూన్ 4వ తారీఖున లెక్కలు అయితే ఎవరు గెలుస్తారో, ఎవరు ఎట్లాంటి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి జూన్ 4వ తారీఖున అన్న ముచ్చట అన్న చెప్తున్నాడు. మరి వార్త చూద్దాం. ఇక లోక్సభ ఎన్నికల సమరంలో చివరి ఘట్టం ఆవిష్కృతం కానున్నది. మరో 4 రోజుల్లో పెద్దపల్లి ఎంపీగా ఎవరు విజయం సాధించనున్నారో తేలనున్నది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు రేపటితో ముగియనుండగా సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీ వైపు ఏ అభ్యర్థి గెలుస్తాడని చెప్పనున్నాయని అభ్యర్థులతో పాటు ఓటర్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ సమయంలో దగ్గర పడుతుండటంతో అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. మరోపక్క కౌంటింగ్ కోసం ఆయా పార్టీల ప్రాంతాల వారీగా ఏజెంట్ల జాబితాలను రూపొందించింది. వారి వివరాలను ఎన్నికల అధికారులు అందిస్తున్నారు. కౌంటింగ్ కు అభ్యర్థులు ఇచ్చే జాబితా ఆధారంగా వారికి కౌంటింగ్ ఏజెంట్ పాసులను ఇవ్వనున్నారు. ఇక గుర్తు పెట్టుకోవాలి. ఇక రేపు ఎన్నికల ఫలితాలు అదే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తాయట. ఎగ్జిట్ పోల్స్ ఇక కొన్ని 6-7 విడతలుగా ఎలక్షన్లు జరిగినాయి కదా దేశం అంతా. దేశవ్యాప్తంగా 7 విడతలు జరిగినాయి. రేపు సాయంత్రం రేపటితో ముగియను అంటే రేపు సాయంత్రం తోటి ఎన్నికలు అన్నీ అయిపోతాయి. దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న ఎన్నికల కోడ్ కూడా అయిపోతుంది. ఇక ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇస్తారట. ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నది అని చెప్పేసి చెప్తారట. ప్రజలారా, మీకు మొన్న కూడా చెప్పిన, ఇక పెద్ద మనుషులు, రాజకీయ విశ్లేషకులు, పెద్ద ఛానళ్ళు విశ్లేషణ చేస్తాయి. ప్రజానాడిని ఎవరు గుర్తించలేరు అన్న ముచ్చట మరి వాళ్ళకి తెలుసు. కానీ ఏదో అభ్యర్థుల కోసమో లేకపోతే ఇతరాతర అవసరాల కోసమో ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అని చెప్పేసి పెడతారు. ఇక నేను చెప్తా, ఒక ఫలానా ఛానల్ వాళ్ళు చెప్పినట ఒక ప్రధాన పార్టీకి గెలుతా మరి ఆ పార్టీ ఈ ఛానల్ వాళ్ళు చెప్తే మరి ఆ ఛానల్ వాళ్ళు చెప్పిరు అని చెప్పేసి ప్రజలందరూ ఆ పార్టీకి ఓటేస్తారా? వెయ్యరు కదా. ప్రజలు ఒకప్పుడు ఎట్లుండే అంటే ప్రజానాడి అచేనే తెలిసేది. ఏది ఈ 10 ఏళ్ళు ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి ఇద్దాం, మళ్ళీ 10 ఏళ్ళు వాళ్ళని చూద్దాం, అయ్యో వీళ్ళు ఏం చేయాలి, మళ్ళీ 10 ఏళ్ళు ఇంకోళ్ళని చూద్దాం. అట్లా లేదు కథ. ఒకప్పటి లెక్క లేదు. డిజిటల్ యుగం ఇది. మరి డిజిటల్ యుగంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ప్రజల్లో కూడా మార్పులు వస్తున్నాయి. అందరి చేతుల్లో చరవాణిలు అదే మొబైల్స్ ఉంటున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో ఏం జరిగినా కూడా ఎట్లాంటి వివరాల ద్వారా స్పందిస్తున్నారో కూడా అర్థమైపోతుంది. ఎక్కడో ఉన్న అమెరికాలో రాకెట్ కూలిందట అంటే ఇండియాలో వెళ్తావు. ఒకప్పుడు ఇట్లాంటి విషయాలు తెలియాలంటే ఒక వారం 10 రోజుల సమయం వచ్చేది గతంలో.
రేడియోలోనో లేకపోతే ఆ దూరదర్శన్ వార్తలలోనో ఎలానో వచ్చేది చూసేది తెలుసుకునేటోళ్ళు. అది ఇప్పుడు అట్లా లేదు, అక్కడ జరిగిన నిమిషంలోనే ఇక్కడ తెలుసుకునే పరిస్థితి కనబడుతుంది. అంటే పరిస్థితులు అంటే ప్రజలు కూడా మార్పు చెందుతున్నారు. మరి ప్రజానాడిని అవగాహన చేయడం అనేది చాలా తక్కువ ముచ్చట, అది చాలా తప్పు ముచ్చట. ఏ అన్న కూర్చొని సర్వే చేసిండు, ఒక పెద్ద అన్న ఢిల్లీ నుంచి తీసుకొచ్చి తెలంగాణలో చెప్పిర్రు అని చెప్పేసి చెప్తారు, కానీ ఏది లేదు, ఏది ఉండదు. ప్రజలు మార్పు కోరిరు. గతంలో ప్రభుత్వ పాలన సరిగా లేదు అన్న ముచ్చట కొంతమంది ఆలోచన వేసుకొని మార్చిర్రు. మరి ఇదే డిజిటల్ యుగంతో గత ప్రభుత్వం ఓడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మరి కరెక్టే కదా, డిజిటల్ యుగంలో అనేక సోషల్ మీడియా వేదికలుగా ప్రచారాలు సాగినాయి. మరి ఇప్పుడు కూడా అట్లనే అనేక సోషల్ మీడియాల వేదికల ద్వారా అనేక ప్రచారాలు సాగినాయి. మరి ఏ పార్టీకి వెళ్తుంది, ఏ ప్రధాన పార్టీకి వెళ్తుంది అనేది ఎవరు అంచనా వేసే అంత సినిమా లేదు, సినిమా అనేది కనబడేది. కాకపోతే ఏంటంటే మరి అభ్యర్థుల మనస్తృప్తికో లేదంటే ఛానళ్ళ మనస్తృప్తికో లేదంటే అభ్యర్థుల దగ్గర ఎంతో కొంత ఛానల్ కోసం రేటింగ్ పర్పస్ లో పెంచుకోవడం కోసమో చెప్తారు తప్ప వేరే ఏముండదు ప్రజలారా. మరి మనం ఎగ్జిట్ పోల్స్ లోను కానీ, ఎగ్జిట్ పోల్స్ గవర్నమెంట్ ప్రతిపాదించినా కూడా పూర్తి స్థాయిగా ఉండదు. ఎందుకు ఉండదు పూర్తి స్థాయిగా? మరి ఎవరికి ఏ అభ్యర్థికి ఓటేసారు అనేది కూడా అంత ఈజీ కాదు, చెప్పేంత సమస్య కాదు. మరి ఒకవేళ ఎగ్జిట్ పోల్సే కనుక కరెక్ట్ గా అయితే మరి ముందే ఈవీఎంల కథలు మారినాయని చెప్పుకోనే పరిస్థితులు నెలకొంటాయి. సో అట్లా ఎగ్జిట్ పోల్స్ నమ్మాల్సిన అవసరం లేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ పైన చూస్తారు, ఏది మనం కదా ఎగ్జామ్ రాసినాక కీ పేపర్ ఇస్తే అందులో టిక్కులు పెట్టుకుంటే మనకు 100 మార్కులు వస్తే ఇంకో 110 పెరగచ్చు, 90 రావచ్చు, 10 తగ్గచ్చు, 10 పెరగచ్చు అన్న పరిస్థితి నెలకొంటుంది. అదే ఇలానే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా ఒక కీ లాంటిది అంతే తప్ప ఆయన పూర్తిగా రిజల్ట్ ఇచ్చే అంత స్థాయి లేదు, పూర్తిగా ఈ పార్టీకి వెళ్తాయని చెప్పే అంత కథ కూడా ఉండదు ప్రజలారా. ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక 2 చోట్ల కౌంటింగ్ జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రకటబండిగా చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ 2 చోట్ల లెక్కించనున్నారు. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంతిని, ధరంపూరి అసెంబ్లీల ఓట్లను రామగిరి మండలం జైంట్యూలో లెక్కించనున్నారు. అలాగే మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల ఓట్లను హాజీపూర్ మండలంలోని ఐజా కళాశాలలో లెక్కించనున్నారు. ఈ మేరకు కౌంటింగ్ సర్వం సిద్ధం చేశారు. దీంతో ఫలితాలు గతంలో కంటే ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు కూడా అమర్చారు. 3 అంచెల భద్రతను మరింత పటిష్టం చేశారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారట. ఇక 2 చోట్ల ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. మరి మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గం, అటు చెన్నూరు నియోజకవర్గం, అవి 3 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హాజీపూర్ దగ్గరలో ఉన్న ఐజా కళాశాలలో ఏర్పాటు చేసిరట. ఇక పెద్దపల్లిలో అయితే రామగుండం, మంతిని, పెద్దపల్లి, ధరంపూరి నియోజకవర్గాల ఓట్లను తీసుకొచ్చి మంతిని జేఎన్2 అదే రామగిరి మండలంలోని మంతిని జేఎన్2 కాలేజీలో ఏర్పాటు చేశారు. ఇక 2 విడత అంటే 2 కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఒకేసారి అంటే అతి తొందరగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మాక్సిమం మధ్యాహ్నం 1-2 ప్రాంతంలోనే ఫలితాలు అనేది అయిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇక అంతకుముందు ఒకటే కాడ ఎక్కి రాత్రి 8 అయినా 9 అయినా 10 అయినా లెక్క పెడితేనే ఉండేది, కౌంటింగ్ చేస్తూనే ఉండేది. ఇక ఇప్పుడు 2 కేంద్రాలు కాబట్టి ఈజీగానే ఉంటుంది, తొందరగానే అయిపోతాయి అన్న ముచ్చట కూడా ఇక చెప్తున్నారు. మరి దానికి ఈవీఎంల దగ్గర భద్రత 3 అంచెల భద్రతను ఎక్కిందట పోలీస్ శాఖ. ఇక అన్ని పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా వేసి పెట్టిరట. అదే విధంగా శిక్షణ కూడా మరి లెక్క పెట్టే వాళ్ళకు శిక్షణలు కూడా ఇచ్చి మొదటి విడత శిక్షణ కూడా అయిపోయింది. 2వ విడత ఈరోజు చేస్తారేమో వాళ్ళకు. ఇక అయిపోతుంది. మరి చూడాలి ఎట్లా ఉంటది, ఏం జరుగుతుంది, రాబోయే 4వ తారీఖుల ఫలితాలు ఏమి ఉండబోతాయో. ఎవరికైనా అంచనా ఉంటే మన ఛానల్లో కామెంట్ చేయండి ప్రజలారా. ఏ పార్టీ గెలుస్తుంది, ఎట్లా మరి 4వ తారీఖు ఈ పార్టీ గెలవబోతుంది అన్న ముచ్చట ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చూద్దాం మరి ప్రజలు ఎట్లాంటి స్పందిస్తారో, మరి ఎలా ప్రజల యొక్క కామెంట్ రూపకం అంటే ప్రజల యొక్క ఆలోచన విధానం కామెంట్ల రూపకంలో అందుతే కనుక మనం దీన్ని జూన్ 4వ తారీఖున కామెంట్ రీడ్ చేద్దాం.
మరి ఎవరు ఎట్లాంటి కామెంట్స్ రీడ్ చేసి చెప్పారు, మరి ఎవరు కామెంట్ చేశారు, మరి ఆ అన్న చెప్పింది ఎంతవరకు వాస్తవమైందో జూన్ 4వ తారీఖు ఫలితాలప్పుడు మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మరి కామెంట్ చేయరు ప్రజలారా. ఈ వార్త కనుక చూస్తే ఎవరైనా జూన్ 4వ తారీఖున ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ గెలవబోతున్నారో మీరు కామెంట్ చేయాలి, మనం మాట్లాడుకుందాం. ఇక ఎగ్జిట్ పోల్స్ పై ఆసక్తి. పోలింగ్ ముగిసిన తర్వాత అభ్యర్థులు బూతుల వారీగా లెక్కలు చూసుకున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు అందరూ గెలుపు ధీమాతో ఉన్నారు. మార్చి 23న ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ తెలంగాణలో మే 13న ముగిసింది. రేపు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. అభ్యర్థుల విజయం, పార్టీల గెలుపుపై పలు సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటిని నమ్మితే పరిస్థితి లేకపోవడం వాటిని నమ్మే పరిస్థితి లేకపోవడంతో పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ సంస్థలు వెలువచ్చే ఎగ్జిట్ పోల్స్ పైన అందరూ ఆసక్తిగా కనబరుస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సైలెంట్ ఓటింగ్ బీజేపీపై జరిగినట్లు ప్రచారం సాగుతుండడంతో పాటు తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు ఏ పార్టీ గెలుచుకోబోతుంది, కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందా ప్రచారం చేసినట్లు ఎన్డీఏ కూటమి 400 సీట్లు వస్తాయా లేదా, ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపనున్నాయో ఓటర్లు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఫేక్ ముచ్చట. ఎగ్జిట్ పోల్స్ అనేది ఫేక్ ముచ్చట, ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి. మరి మనం నిజాలు మాట్లాడుకోవాలి. నిరుద్యోగి న్యూస్ అంటేనే నిజం, గుర్తుపెట్టుకోవాలి. నిజం మాట్లాడేదే నిరుద్యోగి న్యూస్. మన యొక్క అక్షరము మాట మన ఆయుధం అన్న ముచ్చట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జిట్ పోల్స్ ఒక ప్రభుత్వం వైపు కొన్ని ఛానళ్లు పనిచేస్తే, మరొక ప్రతిపక్షం వైపు కొన్ని ఛానళ్లు పనిచేస్తాయి. ఏ ఒక్కరిని నమ్మే పరిస్థితి ఉండదు. ఇక్కడ బీజేపీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుస్తుందని చక్కర్లు కొడుతుందన్న ముచ్చట చెప్తున్నారు. బీజేపీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను కూడా ఇన్న ప్రజలారా సోషల్ మీడియా వేదికల ద్వారా చెప్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చాలా ఓట్లు బీజేపీకి వచ్చాయి. అదే విధంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా నేతకాని సామాజిక వర్గం బీజేపీ వైపు, అంటే ఆయన ఎవరు, గోమాస శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థి నేతకాని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కనుక నేతకాని ఓట్లు ఆయనకు మలుచుకునే అవకాశం ఉన్నది. అదే విధంగా పెద్దపల్లిలో కూడా జరిగింది. అదే విధంగా రామగుండం నియోజకవర్గంలో జరిగింది. ఇక మంత్రిలో ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ పైన ఎవరు వ్యతిరేకత చూపెట్టిరు, ఎవరైతే వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గడ్డం వంశీకృష్ణ అంటే వాళ్ళ కుటుంబీకులకే గడ్డం వివేక్ వాళ్ళ కుటుంబానికే టికెట్ ఇచ్చారు కనుక ఆ టికెట్ కు వ్యతిరేకంగా కొంతమంది పనిచేశారు. అక్కడ కూడా బీజేపీకే ఓట్లు పడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది చూడాలి. ఇక బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే ఈ 3-4 నెలల సమయంలో 5 నెలల సమయంలో ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది. మరి పల్లె గ్రామీణ ప్రాంతాలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయి. మరి గెలిచే అవకాశం ఉందని కారు గుర్తు వాళ్ళ ఛానళ్ళ ద్వారా కావచ్చు, లేదంటే సోషల్ మీడియా వేదికల ద్వారా వాళ్ళు చెప్పుకుంటున్నారు. బీజేపీ ఈ రకంగా చెప్పుకుంటుంది. ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ మేమే గెలిచాము, వన్ సైడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ ఆలోచన చేయాలి ప్రజలారా. మరి ముగ్గురు మాత్రమే ఉన్నారా? మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గంలో ఈ 3 ప్రధాన పార్టీలే పోటీ చేశాయా? మరి స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేశారు కదా. ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు కొంతమేరకు ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఎంతవరకు ఈ యొక్క ఓట్లను సంపాదించగలుగుతారో చూడాల్సి ఉంటుంది. మరి బలమైన నాయకుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థుల్లో బలమైన నాయకులు లేకపోవచ్చు. మరి ఇతర ప్రాంతాలలో స్వతంత్ర నాయకులు ఉన్నారు. మరి స్వతంత్ర అభ్యర్థుల్లో బలమైన నాయకులు ఉన్నారు. మరి అక్కడ ప్రధాన పార్టీలు గెలిచే అవకాశం కూడా ఉండకపోవచ్చు. మరి స్వతంత్ర అభ్యర్థి కూడా గెలిచే అవకాశం కూడా కనబడే ప్రయత్నం ఉండదు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయంటే, ఇందూరు ప్రజలారా, ఎగ్జిట్ పోల్స్ ఎట్లాంటి ముచ్చట్లు చెప్తుందంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ప్రధాన పార్టీల గురించే మాట్లాడతాయి. ఏది జాతీయ పార్టీ అంటే బీజేపీ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముచ్చట్లే మాట్లాడతాయి. మరి ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని విషయాలు అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఒక్క సీటు కూడా లేదా? మరి అది కూడా ఆలోచన చేయాలి. ఇక నేను ఇక్కడ ప్రభుత్వాల గురించి కానీ ఇతరత్ర అవసరాల గురించి మాట్లాడతలేదు, ఓన్లీ పార్టీల కోసం మాట్లాడుతున్నా. మరి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఉంది. అదే విధంగా అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేశారు. మరి పూర్తి స్థాయిలో
పూర్తి స్థాయిలో ఎవరైనా బలంగా కనబడేది ఉంటే, లేదంటే ప్రజలు కూడా మార్పు కోరేది ఉంటే స్వతంత్ర అభ్యర్థి కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఇక ఎగ్జిట్ పోల్స్ చెప్పే ముచ్చట ఎట్లుంటాయంటే బీజేపీ గెలుస్తుందని కొన్ని ఛానళ్ళు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు చెప్తాయి, లేదంటే సోషల్ మీడియాగా చెప్తాయి. వాళ్ళ ఆయుధం అయోధ్య అని చెప్పేసి చెప్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే ఇక రాబోయే రోజుల్లో ఏది వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది అని చెప్పేసి చెప్తుంది. మరి చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ఆలోచన వేయాలి తప్ప ఇలా మనం ఉత్కంఠలు వచ్చేది, ఉడుకుడుకు వార్తలు, నిప్పు వార్తలు, బాగా హాట్ వార్తలు, ఉష్ణోగ్రత పెరిగింది, మరి రాబోయే రోజుల్లో ఫలితాల వేడి కూడా పెరుగుతుంది, ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టే పరిస్థితులు. వాళ్ళ ఛానల్ రేటింగ్ కోసం తప్ప వేరే ఉద్దేశం ఏమి ఉండదు. మీరు ఆలోచన వేయాలి. నిజంగా మనకున్న అంచనాల ప్రకారం, నిజం వాస్తవం చెప్తున్నా ప్రజలారా, మనకున్న అంచనాను కనుక నేను మాట్లాడవచ్చు, కాకపోతే అది వన్ సైడ్ లెక్క కనబడుతుంది. మన అంచనా, మన నిరుద్యోగులు కనుక కూర్చొని అందరూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు, ఉస్మానియాలో చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే నిరుద్యోగులు కావచ్చు, కాకతీయ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న యువకులు ఒక్కసారి అశోక్ నగర్ ఏరియా లేదంటే సెంట్రల్ లైబ్రరీ ఏరియాలో కూర్చున్న వ్యక్తులు ఒక 10 నిమిషాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయం గురించి కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా వివరణ వస్తుంది. వివరణ కంపల్సరీగా వస్తుంది. పూర్తి స్థాయి వివరణ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మరి అవగాహన విధానం ఎట్లా ఉంటుంది అంటే ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి, మరి స్వతంత్ర అభ్యర్థులు కానీ ఏ పక్షాల కూటమిల గురించి వాళ్ళు ఆలోచించరు. నిరుద్యోగులు అనే వాళ్ళ ఆలోచన వేయరు. వాళ్ళు ఆలోచించేది ఏంటి అంటే వే ఆఫ్ థింక్. ఎట్లాంటి ఆలోచన, మరి ఈ పార్టీ అభ్యర్థులు ఇట్లా పోటీ చేసారు, మరి రాష్ట్రంలో గతంలో ఇట్లా మార్పు జరిగింది 5 నెలల క్రితం, మరి ప్రస్తుతం ఇట్లా ఉండబోతుంది అన్న ఎగ్జిట్ పోల్ అనేది నిరుద్యోగుల దగ్గర దొరుకుతుంది అన్న ముచ్చట ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన ఛానల్ చెప్పే ముచ్చట ఏంటంటే నిజం. మన ఛానల్ అనేది నిజం, మనం అనేది కాదు, మన ఛానల్ చెప్పే వార్త తీసుకొచ్చేది నిజమైన నిజాయితీ ప్రజా సమస్యల పైన పోరాటం చేసేది. మరి మన ఆయుధం ఏంటి? నిజం, తర్వాత మాట. ఈ 2 ముచ్చట్లు మన ఆయుధాలు. మరి ఎట్లా మాట్లాడుకోవాలంటే అక్షరమే మన ఆయుధం అన్న ముచ్చట మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరైతే ఎగ్జిట్ పోల్స్ చెప్తారో ఎగ్జిట్ పోల్స్ను నేను పూర్తిగా నమ్మను. ప్రజలారా మీరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మరి నాయకులు వాళ్ళు నమ్ముకుంటారు, వాళ్ళకి అవసరం ఉంటుంది. మనకు ఎవరు గెలిచినా కూడా ప్రజా సమస్యల పైన పోరాటం చేసే వాళ్ళు గెలుస్తారు. మరి ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో, అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకుడు కాబట్టి ప్రజల సమస్యల కోసం మాట్లాడే నాయకుడు కావాలి మనకు. మరి అట్లాంటి నాయకుడినే ప్రజలందరూ ఎన్నుకుంటారు. అంతే తప్ప ఈ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి మనకు భేదాలు ఉండవు. మరి మన ప్రజలందరము ఒక తాటిపైకి వచ్చేసి మనకు ఉపయోగపడే వ్యక్తిని ఎన్నుకోబోతున్నాం అన్న ముచ్చట చూడాలి. ఇక ఇదే విధంగా ఆలోచన చేస్తూ ఉంటే ప్రజలు కూడా మార్పు కోరుతున్నారు కాబట్టి మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మార్పు రావచ్చు. అది కూడా వాస్తవం. ఎందుకంటే మార్పు రావచ్చు. ఎట్లా మార్పు రావచ్చు? గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఒకసారి టీఆర్ఎస్, ఒకసారి బీఆర్ఎస్, ఇక అంతకుముందు కాంగ్రెస్ ఉన్నది. మరి బీజేపీకి వచ్చే అవకాశం ఉందా అంటే చెప్పలేము. అది కూడా ఆలోచన ఉంటే ఉండొచ్చు. ఒకసారి అవకాశం ఇద్దామన్న ఆలోచన కూడా రావచ్చు ప్రజలు. అంతేకాకుండా ఇట్లా కూడా ఆలోచించవచ్చు ప్రజలు. ఎట్లా? మరి ఈ 2 దఫాలు 10 సంవత్సరాలు వాళ్ళు చూశారు, మరి ఒక 10 సంవత్సరాలు వీళ్ళు చూశారు. కాబట్టి బీజేపీకి ఈసారి అవకాశం ఇద్దామని ఒకవైపు ఆలోచిస్తే, మరొక వైపు పోతే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మళ్ళీ మనకు కాంగ్రెస్ వచ్చింది కదా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, మరి మన పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెసే గెలవాలి అన్న ఉద్దేశం ఉండేది ఉంటే ప్రజలు ఇట్లా ఆలోచన చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక మరొక ఆలోచన ఏంది? 5 నెలల క్రితం ఓడిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ పార్టీ, ఇక బీఆర్ఎస్ పార్టీ మరి మొన్న ఓడిపోయి మరి కొంతమేరకు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఏర్పడింది. కొంతమేరకే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఏర్పడింది. మనం బియ్యం పెట్టంగానే ఉడకది బియ్యం, మరి కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అన్నం అనుకోవాలనుకున్న వెంటనే అన్నం పొయ్యి పైన పెట్టిన వెంటనే అన్నం కాదు, మరి కొంచెం సమయం పడుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా 5 నెలల సమయంలో ఎలక్షన్ కోడ్, మరి అంతే విధంగా అనేక సమస్యల మీద కొత్త సంసారం అన్న ముచ్చట గుర్తు పెట్టుకొని కూడా ఇట్లాంటి సమస్యలు కూడా వచ్చినాయి కదా. మరి ఇప్పుడే కొత్తగానే వచ్చారు కదా, చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది. చలో కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కే గెలిచే అవకాశం ఉంటుంది.
మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన బాధలు ఉన్నది. మరి మళ్ళీ వీళ్ళని గెలిస్తే కనుక కాంగ్రెస్ మార్పు కోరింది, ఇప్పటి వరకు ఎలాంటి మార్పు చేయలేదు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ నే గెలిపించుకుందామన్న ఆలోచనలకు ఇట్లా ప్రజలు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు ఆలోచించేది ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచే అవకాశం ఉంటాయి. ఏది ఏమైనా ప్రజలారా, మనకున్న ఆలోచన విధానము ప్రజానాడిని ఎవరు గుర్తుపట్టే అంత అవకాశం లేదు. ఏ ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా పూర్తి స్థాయిగా చెప్పలేవు. ఏదో ఇప్పుడు మనం బురదల బండెత్తే మన మొక్క మీదనే పడుతుంది. మరి కొంచెం దూరం పోయి పక్క నుండి నిల్చొని 10 బండలు వేసినా కూడా ఒక బండ తగిలి లాస్ట్ చివర్లో అంటే బండ బురదలో వాడి చివర్లో అయినా మనకు కొంతమైన బురద పడుతుంది. అట్లనే సేమ్ 10 ఛానళ్ళు 10 రకాల ఎగ్జిట్స్ చెప్పవు, గుర్తుపెట్టుకోరు. 5 ఛానళ్ళు ఒక ఎగ్జిట్ పోల్ చెప్తుంది, మరొక 5 ఛానళ్ళు మరొక ఎగ్జిట్ పోల్ చెప్తాయి. ఇంకొక కొన్ని ఛానళ్ళు ఏం చెప్తా అంటే ఆ పార్టీకి 50 ఈ పార్టీ 50 అని చెప్పేసి చెప్తుంది. ఎవరికి వెళ్తే వాళ్ళ గురించి మళ్ళా ఆ ఛానల్ చెప్తుంది. ఏమని చెప్తే నేను చెప్పిందే విజయమైంది, నేను చెప్పిన పార్టీ గెలిచింది అని చెప్పేసి రేటింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప మరి వేరే ఏముండదు. ప్రజలారా, రాజకీయ నాయకులకు ఉత్కంఠ మనకేము, ప్రజలు ఎవరు గెలిచినా ఒకటే. ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడు ప్రజల సమస్యల పైన పోరాటం చేయాలి, ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలన్న ముచ్చటనే మనం ఆలోచన చేయాలి. ఇంతే, మన అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు మనకు కావాలి తప్ప ఇక ఏది ఉత్కంఠంగా గెలుతారు, మేము అట్లే చేస్తాం ఇట్లే చేస్తాం అని చెప్పిన నాయకులను ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు ఇప్పుడు. ఇది మనం ఆలోచన చేసుకోవాలి. ఇక ఈ ఎగ్జిట్ పోల్ మరి మీరెవరైనా, నేను మళ్ళీ చెప్తున్న ప్రజలారా, మీకెవరైనా ఏ పార్టీ అయినా గెలుస్తుంది లేదంటే ఈ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అని ఎవరైనా ఉంటే కామెంట్ చేయరు. ఆ కామెంట్ జూన్ 4వ తారీఖున మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ రోజు రిజల్ట్ కాబట్టి మనం ఉదయము రిజల్ట్ కంటే ముందునే మరి ఈ అన్న ఈ విషయం చెప్పిండు, మరి ఏదైతుందో ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి మాట్లాడతాం. ఇది కామెంట్ రూపకంగా ఎవరు గెలుస్తారు, ఎట్లాంటివి ఉంటుంది, మరి ఏంటిది ముచ్చట అన్న ముచ్చట మీరు ప్రయత్నం చేయాలి ప్రజలారా. ఇక గిది మన ఫలితాల పైన ఉత్కంఠ ముచ్చట. గిది ఇవాళ ఉత్కంఠ, రాజకీయ ఉత్కంఠ, ఉడుకుడుకు వార్త, ఉష్ణోగ్రత పెంచే వార్త, కానీ చాలా కథలు చెప్పే వార్త ఏం లేదు. ఇలా ఇచ్చిదే ముచ్చట. ఎప్పుడైనా వాస్తవాలను మాట్లాడాలి, గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. వాస్తవం అనేది ప్రజల కోసం, ప్రజా సమస్యల పైన పోరాటం చేయాలి. అదే మరి మనం అనేది ప్రజల నుంచి పుట్టుకొచ్చినప్పుడు ప్రజల కోసం పాటుపడాలి. ప్రజల వివరాలు అంటే ప్రజల యొక్క సమస్యల యొక్క వివరాలను ప్రజా నాయకులకు అందియాలి, ప్రభుత్వానికి అందియాలి. ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేయాలి. ఇట్లాంటి ఆలోచన చేయాలి. ఇక అనేక రకాలుగా ఇప్పుడు ఈ ఉత్కంఠ వార్త వల్ల సాక్షి అన్న కూడా ఒక రేటింగ్ అనేది పెరుగుతుంది. అట్లనే ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యవస్థను తయారు చేసుకుంటారు. మరి ఆ ముచ్చట్లు ఉంటాయి ప్రజలారా, అన్నిటిని నమ్మాల్సిన అవసరం లేదు. జూన్ 4వ తారీఖున వచ్చిన ఫలితమే నిజమైన ఫలితము, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇవాళ ఫలితాల పైన ఉత్కంఠ ముచ్చట.